గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో నుంచి బయటకు వస్తుంటే ఇద్దరు స్టూడెంట్స్ సక్సెస్ ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నీట్ స్టూడెంట్స్. అంతలో నేను వెళ్ళాను వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే. అంతలో వాళ్ళు ఒక అన్నాడు, అంకుల్ సక్సెస్కి ఫెయిల్యూర్కి డిఫరెంట్ చెప్పమన్నారు. సడన్గా కాబట్టి నాకేం చెప్పాలి తెలియక నేను వాళ్ళు తెలియకన్నాను. సక్సెస్ కావాలంటే డైలీ కష్టపడాలి. ఫెయిల్యూర్ కావాలంటే ఒక్కసారి కష్టపడుతుంది. ఫెయిల్యూర్ ఇంపార్టెంటా, సక్సెస్ ఇంపార్టెంటా? వాడు అన్నాడు, ఒక్కసారి కష్టపడి సక్సెస్ వస్తే బాగుంటుందిగా అంకుల్ అన్నాడు. మరి ఫెయిల్యూర్ లైఫ్ తీసుకో, LIFE లైఫ్. ఆ లైఫ్లో ఎఫ్ అనేది ఫెయిల్యూర్ లేకపోతే నీకు లైఫ్ ఎక్కడ ఉంది? ఒక్కసారి కష్టపడితే సక్సెస్ అయితే ప్రపంచంలో ఎంతమంది లేరు? వాళ్ళందరూ కష్టపడతలేదా? నా మేధావులే రోడ్లో తిరుగుతున్నారు. వాళ్ళతో మనం ఎంత? ఉన్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని నీ లైఫ్లో హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధించడమే సక్సెస్. కానీ ఫెయిల్యూర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఫెయిల్యూర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తే వినండి. ఒక షోరూంలో 10 లైట్స్ వెలుగుతున్నాయి. అందులో ఒకే ఒక లైట్ వెలగట్లేదు. ఆ లైట్స్ కూడా ఎంట్రన్స్లో ఉన్నాయి. కానీ ఎంట్రన్స్లో వచ్చే వాళ్ళందరూ ఆ లైట్ చూస్తున్నారు, కానీ ఒకే ఒక లైట్ వెలిగి ఆరిపోతాం ఆ లైట్నే చూస్తున్నారు. ఎందుకని? అదే కనపడదు. ఫెయిల్యూరే కనపడదు మనిషికి. సక్సెస్ అనేది కనపడదు. కనపడని దాన్నే సక్సెస్. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి కనపడదు. అదే లైట్ వెలుగుతూ ఉంటే, 10 లైట్స్ వెలుగుతుంటే ఆ ఒక్క లైట్ గురించి ఆలోచించరుగా, చూడరుగా. అది సక్సెస్ కూడా అంతే, ఫెయిల్యూర్ కూడా అంతే. కానీ ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అయినట్టు సక్సెస్ అయిన చరిత్రలో లేదు. ఎస్, డన్. ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ఎస్.